కోవిడ్ వ్యాధిగ్రస్తులకు అత్యవసర సేవలకై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను సిద్ధంగా ఉంచామని నరసాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ వెల్లడించారు. కోవిడ్ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో ఉన్న వైద్య సేవలు, పాక్షిక లాక్డౌన్, వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై సబ్ కలెక్టర్ మంగళవారం తన ఛాంబర్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్ పరిధిలో 9 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ చికిత్సకై సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వీటిలో 93 ఐసీయూ, 169 ఆక్సిజన్ బెడ్స్, 170 నార్మల్ బెడ్స్తో కలిపి మొత్తంగా 385 బెడ్స్ ఉన్నాయని అన్నారు. 2 రోజుల్లో మరిన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వీటితో పాటు స్వల్ప లక్షణాలు ఉన్న వారికి పాలకొల్లు, భీమవరం టిట్కోలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో ఒక్కొక్క కేంద్రంలో 1000 చొప్పున 2000 బెడ్స్ ఉన్నాయని తెలిపారు. ఆక్సిజన్ బెడ్స్ విషయంలో ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని, జ్వరం, దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉండి పాజిటివ్ నిర్ధారణ రోగులకు హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందవచ్చునని, వారికి కావలసిన హోమ్ ఐసోలేషన్ కిట్లను అధికారులు, సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకే అందిస్తున్నామని అన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రానున్న 15 రోజులు వ్యాధి నియంత్రణకు ప్రజలు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ వ్యాధి ప్రబలకుండా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజల సహకారం తప్పనిసరిగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సో మన నర్సాపూర్ డివిజన్లో టోటల్ హాస్పిటల్స్ గవర్నమెంట్ సిహెచ్సి పాలకోల్, సిహెచ్సి భీమవరంతో పాటు మనకి 9 హాస్పిటల్స్ ఫంక్షనింగ్ ఇప్పుడు వరకు ఉన్నాయి. సో దాంట్లో ప్రైవేట్ ఒక 7, గవర్నమెంట్ ఒక 2. ఇది కాకుండా ఇంకొక 2 హాస్పిటల్స్ ఇంకా ఒక 2-3 అవర్స్లో ఫంక్షనింగ్లో వచ్చేస్తుంది. వీ విల్ గెట్ అనదర్ అడిషనల్ 6 ఆక్సిజన్ బెడ్స్ దాంట్లో. సో ఇప్పుడు వరకు మనకి టోటల్ లెక్క చూస్తే ఐసీయూ బెడ్స్ నాకు 93, 169 ఆక్సిజన్ బెడ్స్, నార్మల్ బెడ్స్ 117. సో ఇది కాకుండా ఒక 6 ఆక్సిజన్ బెడ్స్ ఇప్పుడు వస్తాయి. సో ఇది అన్నీ కలిపితే వీ హ్యావ్ అరౌండ్ 385 బెడ్స్. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మనకి జస్ట్ ఇనఫ్గా ఉంది. సో కొంతమందిని డిశ్చార్జ్ చేస్తున్నాం, వెంటనే వీఆర్ టేకింగ్ పీపుల్ ఇన్. సో నాకు ఇది నేను పబ్లిక్తో ఏం చెప్పాలనేది, కొంచెం ప్యానిక్ చేయకండి. మనకి చాలామంది ప్యానిక్ అవుతున్నారు. కొంచెం మీరు కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇది అన్నీ చేస్తే కూడా కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ వీ విల్ బీ ఏబుల్ టు మేనేజ్. బికాజ్ ఇప్పుడు చాలా కేసెస్, సీరియస్ కేసెస్ 40, 45, 50 సాచురేషన్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ, హూ ఎవర్ ఈజ్ ఇన్ డయర్ నీడ్. లేకపోతే కొంచెం బ్రీదింగ్ ఇష్యూస్ ఉంది, 90 సాచురేషన్, 94, 93 సాచురేషన్ ఉన్న వాళ్ళని మేము CCCకి పంపుతున్నాం. ట్రయేజింగ్ హాస్పిటల్లోవే జరుగుతుంది. వాళ్ళని ఏ కేటగిరీ కింద మనం వాళ్ళు ఇంటెన్సిటీ ఏ కేటగిరీని చూసి ఐదర్ వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో పంపడం జరుగుతుంది, లేకపోతే CCCకి పంపించి అక్కడ ఉన్న డాక్టర్స్ చూసి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని హాస్పిటల్కి పంపుతారు. సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ ఆల్సో, కొంచెం ప్యానిక్ చేయకండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే వీ విల్ ఎన్ష్యూర్ 1 బెడ్ ఈజ్ అవైలబుల్. బట్ సాచురేషన్ బాగుందంటే మీరు CCC ఆర్ హోమ్ ఐసోలేషన్లో ప్రిఫర్ చేయాలి. మనం ఫీవర్ సర్వే కూడా చేయడం జరిగింది. ఫీవర్ సర్వేలో వీ హ్యావ్ గాట్ అరౌండ్ 1467 సిమ్టమాటిక్ కేసెస్. వాళ్ళందరికీ టెస్ట్ కూడా చేసేసాం. దాంట్లో వచ్చిన పాజిటివ్స్లో హోమ్ ఐసోలేషన్ ఆర్ మనం షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది నాట్ జస్ట్ దిస్, ఇది కాకుండా మనకి ప్రతిరోజు అది ఒక డ్రైవ్ కింద చేసి వెస్ట్ గోదావరి ఫస్ట్ చేసింది. ఇది కాకుండా ప్రతిరోజు నాకు ఒక్కొక్క కమిషనర్, ఎంపీడీఓ, తహసీల్దార్ నుంచి వీఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సిమ్టమాటిక్ పర్సన్స్. ఇది ఎట్లా అంటే మన ఫార్మసీ ద్వారా ఎవరెవరు అట్లాంటి మెడిసిన్స్ తీసుకుంటున్నారు, దెన్ ఇన్ సిటీ స్కాన్ సెంటర్స్, ఇన్ ప్రైవేట్ క్లినిక్స్, ఇవి అన్నీ మేము కొలేట్ చేసి ఎవరెవరు సిమ్టమాటిక్గా ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి టెస్ట్ చేసి ఐసోలేట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది కాకుండా వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఎనీ పర్సన్ who is in need of hospital will be given a hospital bed. But ఎవరెవరికి వద్దో we will also try to avoid. వాళ్ళు CCCలో పెట్టడం జరుగుతుంది. మనకి 2 CCC ఉన్నాయి, CCC పాలకోల్, CCC భీమవరం. సో 2 ఏరియాలో కూడా వీఆర్ హ్యావింగ్ 1000 బెడ్స్. సో సరిపడా ఉన్నాయి మనకి. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ ఓన్లీ 150 పాలకోల్లో ఫిల్ అయింది, 200 ఇన్ భీమవరం ఫిల్ అయింది. సో మనకి చాలా ఎక్కువే ఉన్నాయి. సో మాకు ఏం ప్రాబ్లం లేదు దాంట్లో. వీఆర్ ఆల్సో గెటింగ్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్. ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే కరెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో కోవిడ్ గురించి ఇంకా ఒక ఫ్యూ డేస్ మనం బాగా కష్టపడితే అండ్ కొంచెం ఈ మాస్క్, ఈ సోషల్ డిస్టెన్సింగ్,
ఈ హ్యాండ్ వాషింగ్, శానిటైజర్స్ ఇవన్నీ ప్రాపర్గా వాడితే మనం ఈ 15 days కంట్రోల్ చేస్తే మనకి పీక్ నుంచి మనం బయటికి వచ్చేస్తాం. సో ఈ 15 days కొంచెం ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ హోప్ ఆల్ ద పబ్లిక్ మీ సహకరించి మనం ఈ ప్రాబ్లం నుంచి బయటికి వస్తాము. ఈ కర్ఫ్యూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ టుమారో 6 o'clock in the morning, 6 AM to 12 PM దాని వరకే ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ వెయిటింగ్. వన్స్ ఇట్ కమ్స్ వీ విల్ గివ్ ఇట్. బట్ 6 to 12 మాత్రమే పబ్లిక్ బయట అలౌ చేస్తాము. ఓన్లీ పీపుల్ హూ ఆర్ ఇన్ కోవిడ్ డ్యూటీ అండ్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ సర్టన్ అలైడ్ యాక్టివిటీస్ ఇది మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. సో దీనికి కూడా కొంచెం ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనం ప్రాపర్గా ఈ కర్ఫ్యూని అమలు చేస్తే అండ్ పబ్లిక్ నుంచి సపోర్ట్ వస్తే దెన్ ఈ 15 daysలో వీ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ దిస్ సిచ్యువేషన్ వెరీ వెల్.